ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ కాట్జ్, ఐడిఎఫ్ చీఫ్ ఇయాల్ జమీర్ వీళ్ళిద్దరి మధ్య ఒక కాంట్రవర్సీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హైలైట్ అవుతుంది. ఇజ్రాయెల్లో లోపల ఎన్ని గొడవలున్నా మీడియా ముందుకు మాత్రం చాలా రేర్గా వస్తుంటాయి. అలాంటిది మీడియా సమక్షంలో ఒక ఇంటర్వ్యూ జరుగుతుండగా ఈ కాంట్రవర్సీ జరగడంతో ఈ ఇష్యూపై వరల్డ్ మీడియా ఫుల్ అటెన్షన్ పెట్టింది. ముఖ్యంగా ఈ కాంట్రవర్సీలో ఏకంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్, ఐడిఎఫ్ చీఫ్ ఇద్దరు ఇన్వాల్వ్ అయి ఉండడంతో అటు ఇజ్రాయెల్ ప్రజలు, వరల్డ్ మీడియా అందరూ దీనిపై ఫుల్ ఫోకస్ పెట్టారు. మరీ ముఖ్యంగా త్వరలో ఇజ్రాయెల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ఈ కాంట్రవర్సీ ఎలక్షన్స్ రిజల్ట్ పైన కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపించబోతుంది. కొందరైతే కాట్జ్ ఎలక్షన్స్ కోసమే కావాలని ఈ కాంట్రవర్సీ చేశాడని కాట్జ్ పైన, లిక్విడ్ పార్టీ పైన విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు కూడా ఈ లిక్విడ్ పార్టీకి చెందిన వ్యక్తే. దాంతో కాట్జ్తో పాటు బెంజమిన్ నెతన్యాహును, లిక్విడ్ పార్టీని ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. ఇంతకీ అంత పెద్ద కాంట్రవర్సీ ఏం జరిగింది? ఈ వీడియో చివరి వరకు చూడండి, ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీసెంట్గా ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ కాట్జ్ ఛానల్ 12కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ జరుగుతుండగా ఒక ఇష్యూ పైన మాట్లాడుతూ సడన్గా కాట్జ్ ఒక డిసిజన్ తీసుకున్నాడు. ఇది ఒక కాంట్రవర్షియల్ డిసిజన్. ఆ ఇంటర్వ్యూలో కాట్జ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అది ఇజ్రాయెల్ బలగాలకి సంబంధించినటువంటి స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ప్రకారం త్వరలో నేను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ సెంట్రల్ కమాండ్ హెడ్గా ఉన్నటువంటి బ్లూత్ని పదవి నుండి తొలగించి అతని స్థానంలో కొత్త వ్యక్తిని నియమించబోతున్నానని చెప్పాడు. మేజర్ జనరల్ అవీ బ్లూత్ వెస్ట్ బ్యాంక్లో ఐడిఎఫ్ బలగాలకు ఇన్ఛార్జ్, హెడ్ ఆఫ్ ద ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్. మేజర్ జనరల్ అవీ బ్లూత్ని పదవి నుంచి తొలగించి అతని స్థానంలో దాడో బార్ ఖలీఫా అనే వ్యక్తిని కొత్త హెడ్ ఆఫ్ ద ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్గా నియమించనున్నట్లు కాట్జ్ తెలిపాడు. దీంట్లో ఏంటి కాంట్రవర్సీ? అనేక దేశాల్లో జనరల్ను నియమించడం, ఆ తర్వాత రిప్లేస్ చేయడం ఇవి తరచుగా జరుగుతూనే ఉంటాయి కదా అని మీరు నన్ను అడగొచ్చు. ఇక్కడ కాట్జ్ చేసిన మొదటి తప్పేంటంటే నేరుగా ఒక టీవీ ఛానల్లో ఇంత ఇంపార్టెంట్ డిసిజన్ని, ముఖ్యంగా సైనిక విభాగానికి చెందినటువంటి కాన్ఫిడెన్షియల్ డిసిజన్ని ప్రకటించడం. మరీ ముఖ్యంగా ఈ కాంట్రవర్సీ ఎప్పుడు పెద్దదయ్యిందంటే ఇంటర్వ్యూ జరిగిన కొద్ది రోజులకే ఐడిఎఫ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఐడిఎఫ్ ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చింది? ఇప్పటికే కూడా అవీ బ్లూత్ తన పదవిలోనే ఉన్నాడు. అవీ బ్లూత్ని తొలగించే హక్కు ఏ ఒక్క రాజకీయ పార్టీకి కూడా లేదు. సైనిక విభాగానికి చెందినటువంటి అన్ని నిర్ణయాలు చీఫ్ ఆఫ్ స్టాఫ్ చూసుకుంటాడు. సైనిక విభాగానికి చెందినటువంటి అన్ని అధికారాలు ఒక చీఫ్ ఆఫ్ స్టాఫ్కి మాత్రమే ఉంటాయి. అవీ బ్లూత్ని తొలగించాలని నేనైతే ఎప్పుడూ అనుకోలేదు, ఆ డిసిజన్ తీసుకోలేదని చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇయాల్ జమీర్ నేరుగా స్టేట్మెంట్ ఇచ్చేసరికి మీడియా అవాక్కైంది. ఒక దేశానికి చెందినటువంటి డిఫెన్స్ మినిస్టర్ కాట్జ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దానికి పూర్తి విభిన్నంగా చీఫ్ ఆఫ్ స్టాఫ్ మరొక స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంతో మీడియా సాక్షిగా ఈ కాంట్రవర్సీ ఇరాన్ ప్రజల ముందుకు వచ్చింది. ఇంతకీ ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ కాట్జ్ అవీ బ్లూత్ని ఎందుకు టార్గెట్ చేశాడు? అవీ బ్లూత్ని పదవి నుంచి తొలగించాల్సినంత తప్పేం చేశాడు? ఇది తెలియాలంటే కొద్ది రోజుల క్రితం వెస్ట్ బ్యాంక్లో జరిగినటువంటి ఒక గొడవ గురించి తెలియాలి. వెస్ట్ బ్యాంక్లో పాలస్తీనీలు ఉంటారు, బార్డర్లో ఇజ్రాయెల్ సెటిలర్స్ ఉంటారు. ఇలాంటి ఇజ్రాయెల్ సెటిలర్స్లో ఒకడు తాల్ ఇనోన్ దార్దిక్ తన ఒక వ్యవసాయదారుణ్ణి అక్కడ నాకు పొలం ఉంది, వ్యవసాయం చేసుకుంటూ బతుకుతానని మీడియాకి చెప్పాడు. ఈ సంవత్సరం మార్చి నెలలో వెస్ట్ బ్యాంక్లోని కిర్బెట్ హుమ్సా అనే పాలస్తీనియన్ గ్రామంలో ఒక వైలెన్స్ ఇన్సిడెంట్ జరిగింది. అందులో ఈ దార్దిక్ అనే వ్యక్తి ప్రధాన అనుమానితుడిగా ఉన్నాడు. దార్దిక్ కొంతమంది ఎక్స్ట్రీమిస్ట్ ఇజ్రాయలీ సెటిలర్స్తో కలిసి పాలస్తీనాకు చెందినటువంటి ఒక ముస్లిం వ్యక్తి బట్టలు విప్పదీసి అతని మర్మాంగాలను జిప్ టైతో బంధించి తీవ్రంగా కొట్టి విలేజ్ మొత్తం కూడా నగ్నంగా తిప్పినట్లు దార్దిక్ పైన ఆరోపణలున్నాయి. అంతేకాకుండా ఈ దాడి సమయంలో ఆ విలేజ్లో ఉన్నటువంటి ఆస్తులను మొత్తం వీళ్ళు ధ్వంసం చేశారు. పాలస్తీనీలు తమ జీవనాధారం కోసం పెంచుకునే గొర్రెలను, మేకలను ఎత్తుకెళ్లారని కూడా వీళ్ళపైన ఆరోపణలున్నాయి. మరి వాళ్ళకి ఏమైనా సాక్ష్యాధారాలు దొరికాయో ఏమో తెలియదు, కానీ ఐడిఎఫ్ ఈ దార్దిక్ అనే వ్యక్తిని మళ్ళీ వెస్ట్ బ్యాంక్కి వెళ్లకుండా ఒక ఆర్డర్ పాస్ చేసింది. దీన్నే అడ్మినిస్ట్రేటివ్ రిస్ట్రైనింగ్ ఆర్డర్ అంటారు. ఈ ఆర్డర్ పాస్ చేయడానికి కోర్టు అవసరం లేదు. నేరుగా వైలెన్స్ చేసే అవకాశాలున్నాయని ఎవరిపైనైనా అనుమానం వస్తే ఐడిఎఫ్ బలగాలు నేరుగా ఈ రెస్ట్రైనింగ్ ఆర్డర్ని పాస్ చేయొచ్చు. కాబట్టి ఐడిఎఫ్ తమ దగ్గర ఉన్నటువంటి ఈ పవర్స్ ఆధారంగా ఈ దార్దిక్ పైన నిషేధాన్ని విధించారు. అంటే వెస్ట్ బ్యాంక్లోని ఆ వివాదాస్పద ప్రాంతానికి మళ్ళీ ఇతడు వెళ్ళకూడదు, అట్లీస్ట్ పూర్తి విచారణ జరిగే వరకు. కానీ ఈ దార్దిక్ ఏం చేశాడు? ఐడిఎఫ్ ఇచ్చినటువంటి ఈ రిస్ట్రిక్షన్స్ని పక్కకు పెడుతూ వద్దన్నా సరే ఆ వివాదాస్పద ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ నా పొలం ఉంది, నా జీవనాధారం వ్యవసాయం, నేను వ్యవసాయం చేసుకుని బ్రతుకుతాను, నన్ను ఆపడానికి మీరెవరు, నేనేం తప్పు చేశాను అని దార్దిక్ ఐడిఎఫ్ బలగాలను ప్రశ్నించాడు. తమ ఆర్డర్స్ని ధిక్కరించినందుకు గాను ఐడిఎఫ్ బలగాలు ఈ దార్దిక్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.
దాంతో దార్దిక్ తనను అన్యాయంగా ఐడిఎఫ్ బలగాలు అరెస్టు చేశారని, దీనికి నిరసనగా జైల్లోనే ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టాడు. రీసెంట్గా ఐడిఎఫ్ బలగాలు ఈ దార్దిక్ పైన ఏదైతే నిషేధం విధించారో ఆ గడువు ముగియడానికి వచ్చింది. దాంతో ఈ అవిబ్ లూత్ ఏం చేశాడు, ఇతడు చాలా వైలెంట్గా ఉన్నాడు, ఇతని పైన ఏదైతే మేము రెస్ట్రిక్షన్స్ పెట్టామో దీన్ని పొడిగించాలని కోర్టుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ విషయం ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ కార్జ్కి తెలిసింది. వెంటనే కార్జ్ అవిబ్ లూత్కి ఫోన్ చేశాడు. నువ్వేదో ఈ దార్దిక్ పైన రిస్ట్రైనింగ్ ఆర్డర్ని మళ్ళీ పొడిగించాలని చూస్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అలాంటివి ఏమీ చేయకు, అతను వదిలేయి అని కార్జ్ దార్దిక్కి స్ట్రిక్ట్ ఆర్డర్లు పాస్ చేశాడు. కానీ అవిబ్ లూత్ కార్జ్ ఆర్డర్స్ని పట్టించుకోలేదు. వెస్ట్ బ్యాంక్లో ఎలాంటి గొడవలు జరగకుండా పీస్గా ఉంచేలా చేయడం ఐడిఎఫ్ హెడ్గా నా బాధ్యత. దార్దిక్ గనక ఇప్పుడు వివాదాస్పద ప్రాంతానికి వెళ్తే మళ్ళీ అక్కడ గొడవలు జరిగే ప్రమాదం ఉంది, కాబట్టి ఖచ్చితంగా అతని పైన విధించినటువంటి రిస్ట్రైనింగ్ ఆర్డర్ని పొడిగిస్తానని అవిబ్ లూత్ కోర్టుకెళ్లాడు. ఇది ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ కార్జ్కి నచ్చలేదు. నా ఆర్డర్స్ని ధిక్కరిస్తావా అని కార్జ్ ఈగో హర్ట్ అయింది. దాంతో ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను అవిబ్ లూత్ని పదవి నుంచి తొలగిస్తానని చెప్పాడు. ఇలాంటి విషయాల్లో ఎవరినైతే దూరంగా ఉంచాలో అలాంటి మీడియా సమక్షంలోనే ఇంత పెద్ద పెంట పెట్టేసరికి కార్జ్ ఒక్కసారిగా కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు. అది కాకుండా కార్జ్ ఈ డిసిజన్ తీసుకున్నటువంటి టైమింగ్, త్వరలో ఇజ్రాయెల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఇజ్రాయెల్లో కార్జ్ని కొన్ని రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి, కొన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఎక్స్ట్రీమిస్ట్ రైట్ వింగ్ ఏదైతే ఉందో, కార్జ్ అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. ఐడిఎఫ్ హెడ్ యొక్క ప్రధాన బాధ్యత ఏంటి? వెస్ట్ బ్యాంక్లో ఉన్నటువంటి ఈ పాలస్తీనియన్ ఉగ్రవాదులను కంట్రోల్ చేయడం. అంతేకాని సెటిలర్స్ పైన ఇంత స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవడం ఏంటి? ఈ అవిబ్ లూత్ అనే వ్యక్తి ఇజ్రాయలీ సెటిలర్స్ని టార్గెట్ చేశాడు. ఇలాంటి సమయంలో నేనున్నానని చెప్పి ఇజ్రాయెల్ సెటిలర్స్ తరపున నిల్చున్నటువంటి కార్జ్కి నిజంగా అభినందనలు. దార్దిక్కి కార్జ్ కేవలం సపోర్ట్ చేయడమే కాకుండా జైల్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండగా కార్జ్ జైలుకి వెళ్ళి మరీ అతన్ని డైరెక్ట్గా కలిశాడు. దీన్ని ఇజ్రాయెల్లోని కొన్ని రాజకీయ పార్టీలు వివాదాస్పదం చేస్తున్నాయి. కార్జ్ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఎక్స్ట్రీమిస్ట్ ఓట్లను కొల్లగొట్టడానికే ఇదంతా చేస్తున్నాడని వీళ్ళు ఆరోపిస్తున్నారు. సైన్యంలో ఈ డిఫెన్స్ మినిస్టర్ కార్జ్ పొలిటికల్ జోక్యం చేసుకుంటున్నారని, సైనిక విభాగాలు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల్లో వేలు పెట్టి అన్నెసెసరీ డర్టీ పాలిటిక్స్ చేస్తున్నారని కొన్ని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా ఒకప్పుడు ఐడిఎఫ్ చీఫ్గా పనిచేసినటువంటి వ్యక్తి, అపోజిషన్ లీడర్ గ్యాడీ ఇజెన్కోట్ కార్జ్ ఈ చర్యను తీవ్రంగా తప్పుబట్టాడు. పాలిటిక్స్ ఎక్కడైనా చేయొచ్చు, కానీ ఇజ్రాయెల్ సైనిక విభాగంలోకి ఇది దేశ భద్రతకే ప్రమాదమని గ్యాడీ హెచ్చరించాడు. ఇక ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ నెఫ్తాలి బెనెట్ కూడా దీనిపైన ప్రతిస్పందించాడు. సైనిక విభాగ నిర్ణయాల్లో వేలు పెట్టి ఇలాంటి తలాతోకాలేని నిర్ణయాలు తీసుకొని గవర్నమెంట్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ని వీక్ చేస్తుందని ఆరోపించాడు. 2024 నుంచి బ్లూత్ వెస్ట్ బ్యాంక్లో సెంట్రల్ కమాండ్ హెడ్గా ఉంటున్నాడు. మొదటి నుండి బ్లూత్ అనేక విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇజ్రాయెల్లో రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్ 2 గ్రూపులు ఉంటే ఈ 2 గ్రూపులు మొదటి రోజు నుంచి బ్లూత్ పైన విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఎక్స్ట్రీమిస్ట్ రైట్ వింగ్ ఏమంటుంది, ఈ బ్లూత్ అనే వ్యక్తి ఇజ్రాయలీ సెటిలర్స్ని టార్గెట్ చేస్తున్నాడు, ఇతని వెంటనే పదవి నుంచి తొలగించాలని మొదటి నుండి డిమాండ్ చేస్తున్నారు. మరొక వైపు ఎక్స్ట్రీమిస్ట్ లెఫ్ట్ వింగ్ ఏమంటోంది, ఇతడు వెస్ట్ బ్యాంక్లోని పాలస్తీనియులపైన అనేక అరాచకాలు చేస్తున్నాడు, సెటిలర్స్కి అండగా ఉంటున్నాడు, ఇతన్ని పదవి నుంచి తొలగించాలి అంటున్నాడు. మరి ఇద్దట్లో ఎవరు కరెక్ట్? ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడంటే ఏదో ఒక వర్గం వైపు ఉండాలి, కానీ 2 వర్గాలు తిడుతున్నాయంటే అతడికి ఎలాంటి పర్సనల్ ఎజెండా లేదని అర్థం. బ్లూత్ ఎలాంటి పక్షపాతానికి లోను కాకుండా ఎవరు తప్పు చేసినా అతన్ని శిక్షిస్తున్నాడు. సెటిలర్స్ని శిక్షిస్తే రైట్ వింగ్కి కోపం వస్తుంది, పాలస్తీనియన్లను శిక్షిస్తే లెఫ్ట్ వింగ్కి కోపం వస్తుంది. వైలెన్స్ని కంట్రోల్ చేయాలంటే 2 గ్రూపుల్లో ఎవరు తప్పు చేసినా అతన్ని శిక్షించాలి. ఒక సైనిక విభాగానికి చెందిన వ్యక్తిగా అది అతని కర్తవ్యం. అవిబ్ లూత్ ఎలాంటి పార్షియాలిటీ లేకుండా తన కర్తవ్యాన్ని 100% మనసా వాచ చేస్తున్నాడు. ఇది ఈ పొలిటికల్ విభాగాలకు నచ్చట్లేదు, కాబట్టి పనిగట్టుకొని మరి ఇతన్ని పక్కకు తప్పించాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే చీఫ్ ఆఫ్ స్టాఫ్ అవిబ్ లూత్కి ఓపెన్ సపోర్ట్ చేస్తున్నాడు. చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అవిబ్ లూత్ ఏమీ సాధారణమైన కమాండర్ కాదు. 2024 నుంచి వెస్ట్ బ్యాంక్లో అద్భుతమైన పని చేశాడు. గాజా వార్తో దేశం మొత్తం కూడా సంక్షోభంలో ఉన్నప్పుడు, కష్ట సమయంలో ఉన్నప్పుడు అవిబ్ లూత్ వెస్ట్ బ్యాంక్లో ఎలాంటి గొడవలు జరగకుండా చాలా అద్భుతంగా కంట్రోల్ చేశాడు. అలాంటి వ్యక్తిని పదవి నుంచి నేనెందుకు తీస్తాను? ఇతన్ని పదవి నుంచి తొలగించే ప్రసక్తే లేదని చీఫ్ ఆఫ్ స్టాఫ్ అన్నాడు. మరొక కార్జ్ ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నాడు, అవిబ్ లూత్ సమయంలో వేరొక వ్యక్తిని అపాయింట్ చేయాలని ఐడిఎఫ్ బలగాలే తనకు సూచించాయి. ఐడిఎఫ్ బలగాల నుంచే రిక్వెస్ట్ వచ్చింది, కాబట్టి నేను ఇంటర్వ్యూలో దానిపై మాట్లాడానని కార్జ్ చెప్పాడు. ఏది ఏమైనా కార్జ్ చేసిన ప్రధానమైన తప్పు ఏంటంటే,
మీడియా ముందు ఇంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ని రివీల్ చేయడం. ఇకనైనా సరే ఫ్యూచర్లో ఇలాంటి తప్పిదాలు జరగకుండా ఇజ్రాయెల్ గవర్నమెంట్ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలక్షన్స్ లో గెలవడానికి అన్ని పార్టీలు పాలిటిక్స్ చేస్తుంటాయి, కానీ సైనిక విభాగాల్ని మాత్రం ఈ పాలిటిక్స్ కి దూరంగా ఉంచాలి. ఇది ఇజ్రాయెల్కి మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు వర్తిస్తుంది. ఆర్మీ అనేది అన్ని విభాగాల పైన ఉండాలి. ఒక దేశంలోని ప్రజలందరూ కూడా సేఫ్గా నిద్రపోతున్నారు అంటే అందుకు ప్రధాన కారణం ఆర్మీ. కాబట్టి అలాంటి ఆర్మీని పాలిటిక్స్లోకి తీసుకురాకూడదు. ఒక దేశం ఆర్మీని గనక పాలిటిక్స్లో ఇన్వాల్వ్ చేస్తే ఆ దేశానికి ఏ గతి పడుతుందో తెలియాలంటే మన పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ని చూస్తే అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఇదే వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్. వందే మాతరం.